నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. రాష్ట్రంలో సంచలనం రేపిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట తప్పు చేయలేదన్నాడు, ఇప్పుడు తప్పు తనదే అంటున్నాడు. పైగా రాష్ట్రంలో పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్న పోలీస్ ఆఫీసర్లపైన కొత్త ఆరోపణలకు దిగుతున్నాడు. అసలు ఈ ఉదయ్ కేసులో కొత్త ట్విస్ట్లేంటి, విచారణలో ఏం చెబుతున్నాడు, ఏ ప్రముఖ అధికారులపై ఆరోపణలు చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. నాదే తప్పు, మహిళా ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో నేరం అంగీకరించిన ఉదయ్ కృష్ణారెడ్డి. విచారణలో బిగ్ ట్విస్ట్, పోలీసుల ప్రవర్తనపై జడ్జికి ఫిర్యాదు. కొద్ది రోజులుగా తీవ్ర కలకలం రేపుతున్న మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపుల కేసు సంచలనం మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం ఉదయ్ కృష్ణారెడ్డి తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముందు జరిగిన విచారణలో తాను సదరు మహిళా ట్రైనీ అధికారిని వేధించినట్లు ఉదయ్ ఒప్పుకున్నాడని సమాచారం అందుతోంది. తనతో సన్నిహితంగా ఉన్న బాధితురాలు వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడాన్ని తట్టుకోలేకనే ఆమెను మానసికంగా, భౌతికంగా వేధించినట్లు విచారణలో చెప్పాడు. ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపులు సహించలేని బాధితురాలు నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూలై చివరి వారంలో అతడిని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. విచారణలో పోలీసుల ప్రవర్తనపై జడ్జికి ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశాడు. పోలీస్ కస్టడీ గడువు ముగియడంతో ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు ఉప్పరపల్లి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. విచారణ సమయంలో పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని తెలిపాడు. సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో ఉంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించాడు. సిపి సజ్జనార్ పైన జడ్జికి ఫిర్యాదు చేశాడు. తన కుటుంబ సభ్యులను ఎన్కౌంటర్ చేస్తానని సజ్జనార్ బెదిరించారని చెప్పాడు. నిబంధనలకు విరుద్ధంగా అత్తాపూర్ పోలీసులు వ్యవహరించారని, తనపై అనుచితంగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని ఉప్పరపల్లి కోర్టు జడ్జికి తెలిపాడు. తన అడ్వకేట్లను కూడా చంపేస్తామని పోలీసులు బెదిరించారని చెప్పాడు. అయితే ఉదయ్ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కోర్టు సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో ప్రశ్నించడంపై తగిన వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఉదయ్ నుంచి మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు కస్టడీని మరింత పెంచాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అనంతరం చర్లపల్లి జైలుకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు తరలించారు. సో వ్యూవర్స్, ఈ కేసులో చోటు చేసుకుంటున్న ట్విస్టులపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.